సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఘన విజయాన్ని సాధించి కూటమి ప్రభుత్వం కొలువుదీరినటువంటి నేపథ్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంగా దూసుకు వెళ్తూ ఉంది. ఇప్పటికే కొన్ని కార్పొరేట్ కంపెనీలు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్కి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఐకానిక్ వంతెనకి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. కృష్ణానది మీద ఒక వంతెన నిర్మాణాన్ని 1200 కోట్ల రూపాయలతో ఈ కూటమి ప్రభుత్వం చేపట్టబోతున్నట్లుగా ఒక వార్త, కొంత సమాచారం మనకైతే అంతూ ఉంది. 17 సంవత్సరాల క్రితం సింగోటం జాతరలో కృష్ణానదిలో ఒక నాటు పడవలో ప్రయాణిస్తూ 61 మంది మృతి చెందినటువంటి నేపథ్యంలోనే కృష్ణానది మీద వంతెన నిర్మించాలి అనేటువంటి డిమాండ్లు తెర మీదకి వచ్చాయి. అయితే ఈ 17 సంవత్సరాల నుంచి కృష్ణానది మీద వంతెన నిర్మాణం అయితే కార్యరూపం దాల్చలేదు. ఆ డిమాండ్లు రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ కనీసం వంతెన నిర్మాణం కాకపోయినా అలుగు అయినా నిర్మించాలి అనేటువంటి డిమాండ్లు రోజు రోజుకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వం కృష్ణానది మీద ఒక ఐకానిక్ వంతెనను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఆ ఐకానిక్ వంతెన ఏంటి, అది ఏ ఏ రూట్లను కనెక్ట్ చేస్తుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కృష్ణానది మీద మరో ఐకానిక్ వంతెన నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం, నాగర్ కర్నూలు జిల్లా సోమశిల మధ్యన ఈ వంతెన నిర్మాణం అయితే జరగబోతుంది. కృష్ణానది మీద ఈ వంతెన నిర్మాణం జరగబోతుంది. నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం, అలాగే నాగర్ కర్నూలు జిల్లా సోమశిల మధ్య కృష్ణానదిలో ఈ వంతెన నిర్మాణం అయితే చేపట్టబోతున్నారు. బ్రిడ్జ్ కమ్ రిజర్వాయర్ నిర్మించాలని ఇప్పుడు ప్రణాళికనైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇక్కడ ఈ కృష్ణానది మీద బ్రిడ్జ్ కమ్ రిజర్వాయర్ రెండు కలిపి నిర్మించాలనేటువంటి ప్రణాళికలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూట ప్రభుత్వం అయితే ఉంది. హైదరాబాద్ మీదుగా కడప, తిరుపతి వెళ్ళే వారికి ఈ వంతెన ద్వారా 80 కిలోమీటర్ల దూరం అయితే తగ్గబోతున్నట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది. హైదరాబాద్ మీదుగా కడప, తిరుపతి వెళ్ళే వారికి ప్రత్యేకంగా 80 కిలోమీటర్లు ఈ వంతెన నిర్మాణం ద్వారా తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్, తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు 175 కిలోమీటర్ల జాతీయ రహదారి. ఈ జాతీయ రహదారికి కూడా అటు కేంద్ర ప్రభుత్వం అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసి ఆ పరంగా అడుగులు కూడా ముందుకు వేస్తూ ఉంది. భారత మాల ప్రాజెక్టులో భాగంగానే నేషనల్ హైవే నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అయితే ఇప్పటికే తెలియజేసింది. ఈ వంతెన నిర్మాణానికి కూడా భారత మాల ప్రాజెక్టులో భాగంగానే ఈ నేషనల్ హైవేతో పాటుగా ఈ వంతెన నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్న దాని ప్రకారంగా ఈ తీగల వంతెన నిర్మాణానికి 1200 కోట్ల రూపాయలు వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకొని 1200 కోట్ల రూపాయలు ఈ తీగల వంతెన నిర్మాణానికి వాళ్ళు కేటాయించినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు పూర్తయినటువంటి రోడ్డు, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు 175 కిలోమీటర్ల జాతీయ రహదారికి ప్రణాళిక సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు ఈ రోడ్డుకి సంబంధించినటువంటి పనులైతే పూర్తయ్యాయి. కొల్లాపూర్ నుంచి సిద్ధేశ్వరం, ఆత్మకూరు మీదుగా నంద్యాల వరకు పనులు పెండింగ్లో ఉన్నాయి. ఆ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అటు కేంద్ర ప్రభుత్వం అలాగే ఇటు రాష్ట్రంలో కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనకైతే వార్తలు అందుతూ ఉన్నాయి. సిద్ధేశ్వరం టు సోమశిల మధ్య
ఈ తీగల వంతెన నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా సిద్ధేశ్వరం టు సోమశిల మధ్య కృష్ణానది మీద ఈ తీగల వంతెన నిర్మించాలంటూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేసి ఇప్పటికే ప్రణాళికలను అయితే రూపొందించింది. సిద్ధేశ్వరం వంతెన కోసం 2023 సంవత్సరం కేంద్ర బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ 2023 సంవత్సరంలో ఎటువంటి పనులైతే జరగలేదు. ఈ 17 సంవత్సరాలుగా అంటే ఈ సింగోటం జాతరలో 61 మంది నాటు పడవలో ప్రయాణిస్తూ వారు మృతి చెందినటువంటి నేపథ్యంలోనే ఈ 17 సంవత్సరాల నుంచి కృష్ణానది మీద వంతెన నిర్మించాలనేటువంటి డిమాండ్లు పెద్ద ఎత్తున వచ్చినప్పటికీ ఇది కార్యరూపం దాల్చలేదు. 2023 సంవత్సరంలో కేంద్ర బడ్జెట్లో దీనికోసం 500 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ 2023 సంవత్సరంలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆ పనులైతే అసలు జరగలేదు అన్నట్లుగా మనం దీని ప్రకారంగా విశ్లేషణ చేసుకోవచ్చు. బడ్జెట్లో నిధులు కేటాయించిన ప్రారంభం కాని పనులు అంటే 2023లో కేంద్ర బడ్జెట్లో ఈ తీగల వంతెన నిర్మాణానికి 500 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పనులైతే అసలు ప్రారంభమే కాలేదు అన్నట్లుగా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సిద్ధేశ్వరం వంతెన నిర్మాణంపై ఫోకస్. మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అలాగే చంద్రబాబు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా దూసుకు వెళ్తూ ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున కార్పొరేట్ కంపెనీలతో పాటుగా ప్రభుత్వ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. ఆ రకంగానే బీపీసీఎల్ 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే సిద్ధమైంది. అలాగే కొన్ని కార్పొరేట్ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే కొన్ని అభివృద్ధి పనులు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈ తీగల వంతెన నిర్మాణం మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అలాగే అమరావతి నిర్మాణం మీద కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది. ఈ 15,000 కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణం అనేది త్వరితగతిన పూర్తి చేయాలి. ఇంకా ఏదైనా అవసరమైతే కేంద్రం కూడా మనకి మళ్ళీ కొంత అమౌంట్ కేటాయించే అవకాశం వెసులుబాటు కూడా ఉంది. ఎందుకంటే విభజన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ విభజన హామీల ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి విభజన హామీలు అయితే ఇచ్చారో వాటి ప్రకారంగా రాజధాని నిర్మాణం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం మనకి కొంత బడ్జెట్ను కేటాయించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇప్పటికీ 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది. సో అభివృద్ధి మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఈ తీగల వంతెన నిర్మాణానికి కూడా వారు అడుగులు వేగంగా వేస్తూ ఉన్నారు. బ్రిడ్జి కమ్ బ్యారేజీ నిర్మాణం జరిగితే రాయలసీమ తెలంగాణ ప్రజలకు తాగునీరు అందేటువంటి అవకాశం ఉందని మనం విశ్లేషణ చేసుకోవచ్చు. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ తీగల వంతెన గనక కృష్ణానది మీద ఈ తీగల వంతెన నిర్మాణం గనక జరిగితే రాయలసీమలో ఉన్నటువంటి కొంతమంది ప్రజలకు అలాగే తెలంగాణ వాసులకి కొంతమందికి త్రాగునీరు అలాగే సాగునీరు కూడా అందేటువంటి అవకాశం అయితే ఉంది. శ్రీశైలం బ్యాక్ వాటర్ పై బ్రిడ్జి నిర్మాణంతో పర్యాటక రంగం అభివృద్ధికి అవకాశం. సో ఈ కృష్ణానది మీద తీగల వంతెన గనక నిర్మితం అయితే శ్రీశైలం బ్యాక్ వాటర్ పైన బ్రిడ్జి నిర్మాణంతో పర్యాటక రంగం అభివృద్ధి జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఇప్పటికే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ఆయన రాష్ట్ర అభివృద్ధి మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఈ ఐకానిక్ వంతెన త్వరితగతిన పూర్తి చేయాలి, ఈ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలంటూ దీని మీద ఫోకస్ పెట్టి దీన్ని త్వరగా నిర్మించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.